జై భవానీ, జై శివాజీ. కరెక్ట్ 1300 సంవత్సరంలో 23 కోటలలో, మహారాష్ట్ర నుండి 23 కోటలలో అతిపెద్ద కోట అయినటువంటి సింహగఢ్ కోటలో మనం ఇక్కడ కూర్చున్నాము. ఈ కోట యొక్క విశిష్టతలో చాలా ఇప్పుడు చెప్తే అయిపోయినటువంటి చరిత్ర ఇది. ఇందులో ఒక్క పాయింట్ నేను చెప్పాలనుకున్నాను. ఏమిటి ఆ పాయింట్ అంటే, 1670 సంవత్సరంలో ఛత్రపతి శివాజీ తన కొడుకు వివాహ సందర్భంగా, శంభాజీ వివాహ సందర్భంగా తానాజీని పిలిపించడం జరిగింది. ఆ ఎదురుగా ఉన్నటువంటి కోట నాకు కావాలని చెప్పి కోరిక అడగడం జరుగుతుంది. ఛత్రపతి శివాజీ వాళ్ళ మదర్ ఇద్దరు పక్కపక్క కూర్చొని తానాజీని పిలిపించుకొని తన వీరత్వాన్ని చూసి సంతోషపడి నాకు ఏ విధంగా సార్ ఆ కోట నాకు కావాలని చెప్పి అడగడం జరుగుతుంది. సో దాని ముందు నేను కంపల్సరీ నీకు ఆ కోట నీకు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి ఒక 1 వీక్ తర్వాత ఒక ప్లాన్ చేసుకొని తన వెంబడి వచ్చినటువంటి 500 మంది సైనికులతో ఇక్కడ ఈ కొండ మీదకి కోతులు ఏ విధంగా అయితే ఒక చెట్టు మీదకి ఒక చెట్టు నుంచి ఒక చెట్టు మీకు ఏ విధంగా దుంకుతూ వెళ్తూ ఉంటాయో వాటిని ఆదర్శంగా తీసుకొని తాళ సహాయంతో వెనుక భాగం నుంచి పైకి ఎక్కి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడికి ఫస్ట్ 300 మంది వచ్చారు, తర్వాత 200 మంది యాడ్ అయ్యారు. ఇక్కడ ఆల్రెడీ అప్పటికి మొఘలుల కమాండర్ అయినటువంటి ఉదయబాన్ తన ఈ కోటని రూల్ చేస్తున్నాడు. 1200 మంది మొఘల సైన్యం ఉంది ఇక్కడ. కేవలం పైకి వచ్చినటువంటి 300 మంది, తర్వాత 200 యాడ్ అయ్యారు. ఈ 500 మంది అతి వీర భయంకరంగా ఈ 1200 మందితో పోరాడడం జరిగి పోరాటంలో అందరిని చంపేస్తారు మొఘలుని. చివరిగా ఆ ఉదయబాన్ మహారాజు ఎవరైతే ఉన్నారో తనతో తానాజీ చాలాసేపు చాలా ఘోరంగా ఫైట్ చేస్తాడు. తన చేతి మొత్తం కట్ చేస్తాడు, కత్తితో చేతి పోతుంది. ఆ చేతికి ఒక బట్ట చుట్టుకొని సింగిల్ హ్యాండ్ తో పోరాడి ఉదయబాన్ని చంపడం జరుగుతుంది. ఆ తర్వాత తను కూడా చనిపోవడం జరుగుతుంది. తానాజీ ఎప్పుడైతే మరణించాడో తానాజీ సమాధి ఈ గుడికి పైన ఉంది. చనిపోయిన తర్వాత సూర్య మహారాజ్ తన తమ్ముడు ఇక్కడి నుంచి ఒక వెలుగుని వెలిగించి ఛత్రపతి శివాజీ గారికి ఇది మన కోట, మన ఆధీనంలోకి వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో ఆ సందర్భంగా ఛత్రపతి శివాజీ చాలా సంతోషపడి పైకి రావడం జరుగుతుంది. పైకి వచ్చి తానాజీ శవాన్ని చూసి, శరీరాన్ని చూసి అసలు విలపిస్తాడు చాలా భయంకరంగా. ఒక మాట అంటాడు, నేను ఈ కోటనైతే ఆక్రమించుకోగలిగిన కానీ కోటలో ఉన్నటువంటి సింహాన్ని కోల్పోయినా అని చెప్పి ఆ క్షణంలో దీనికి సింహగాడ్ అని చెప్పి పేరు పెట్టడం జరుగుతుంది. సియాగఢ్ అని పిలుస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ కొన్ని సంవత్సరాలు ఇక్కడే ఉండడం జరిగింది. తను కూడా ప్రతిరోజు ఇక్కడికి వచ్చి కాలభైరవ్ మాత ఈ టెంపుల్ లో కూర్చొని, ఇదే ప్లేస్ లో కూర్చొని కొన్ని సంవత్సరాలు తపస్సు చేసేవాడు, మెడిటేషన్ చేసేవాడు. జై భవానీ, జై శివాయ అని చెప్పి ఇక్కడ నుంచి ఆ మెడిటేషన్ కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ నుంచి కొన్ని రూల్ చేస్తూ ఇక్కడ కూర్చొని రోజు ధ్యానంలో కూర్చొని తానాజీని ఎన్నో సందర్భంలో తన గురించి చర్చ కార్యక్రమాన్ని మొదలుపెట్టి గుర్తు చేసుకునేవాడంట. సో ఆ ప్లేస్ లో ఈ రోజు నేను ఇక్కడ కూర్చున్నాను. నిజంగా ఒక అద్భుతం అనిపిస్తుంది, నాకు చాలా అనిపిస్తుంది. 23 కోటలలో ప్రతిష్టమైనటువంటి కోట ఈ సియాగఢ్ కోట. నిజంగా చెప్పాలంటే ఇది భూమి నుంచి ఒక ఎగ్జాక్ట్లీ 1 కిలోమీటర్ హైట్ లో ఉంటుంది ఈ కోట. తానాజీ ఇక్కడ రావడానికి ముందు కూడా మధ్యలో 2 సార్లు మన వాళ్ళు దీన్ని ఆక్యుపై చేసుకున్నారు. అయితే రెండోసారి ఆక్యుపై చేసుకున్నటువంటి సందర్భంలో 1400-1500 సంవత్సరాల మధ్య కాలంలో ఇక్కడ ఉన్నటువంటి సైన్యం చాలా విచిత్రంగా చంపారు మన వాళ్ళు. ఏ విధంగా అంటే ఇక్కడ ఒక చెట్టు ఉండేదట. ఆ పుష్పం చాలా పాయిజన్ అన్నట్టు. సో ఆ పుష్పాన్ని ఫుడ్ లో కలిపి ఇక్కడ ఉన్నటువంటి సైన్యాన్ని చంపి కోటను ఆక్యుపై చేసుకున్నారు మన వాళ్ళు. మళ్ళీ ఆ తర్వాత మొఘలు ఆక్యుపై చేసుకున్నారు. మళ్ళీ ఆ తర్వాత తానాజీ మన ఆధీనంలోకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి సైన్యం ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎగ్జాక్ట్లీ అది 1817 సంవత్సరం. 1817 నుంచి 1937 సంవత్సరం వరకు ఇంచుమించు 120-130 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ లో ఉన్నది ఈ కోట మొత్తం. ఆ తర్వాత మనకు స్వాతంత్రం రావడం జరిగింది, అది మన ఆధీనంలోకి రావడం జరిగింది. ఇదంతా మనకు తెలిసిన విషయమే. బట్ ఎనీవే, ఈ రోజు నేను ఇక్కడ కాలభైరవ్ మాత ముందు కూర్చొని కొన్ని క్షణాలు ధ్యానం చేసుకొని అమ్మవారిని, ఛత్రపతి శివాజీని గుర్తు చేసుకుంటూ నిజంగా నా జన్మ ధన్యమైందనే భావన కలుగుతుంది. నాలో మాటలు కూడా రావట్లేదు. నిజంగా హృదయం బరువెక్కిపోయింది నాకు. జై భవానీ, జై శివాజీ.